అల్లు కుటుంబంలో విభేదాలు బగ్గుమన్నాయట. ఆయన తట్టాబుట్ట సర్దేసుకొని వేరే కాపురం పెట్టేశారట. ఇంతకు అల్లు కుటుంబం నుంచి వేరుపడిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఇంట్లో గొడవలయ్యాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అల్లు ఫ్యామిలీ నుంచి గొడవపడి వేరే కుంపటి పెట్టారు అంటే చాలా మంది అల్లు అరవింద్ ముగ్గురు కొడుకుల్లో ఎవరో ఒకరు కావచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అల్లు ఫ్యామిలీ అంటే గీతా ఆర్ట్స్. గీతా ఆర్ట్స్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయట. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో బన్నీవాస్ నిర్మాతగా చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే తాజాగా బన్నీవాసు గీతా ఆర్ట్స్ నుంచి వేరుపడి బన్నీ వర్క్స్ అనే కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ని స్టార్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ ప్రొడక్షన్ బ్యానర్ లోనే నెక్స్ట్ సినిమాలను బన్నీవాస్ చేయబోతున్నట్టు కూడా సమాచారం. అయితే గీతా ఆర్ట్స్ నుంచి బన్నీవాసు వేరుపడడానికి కారణం గీతా ఆర్ట్స్ లోకి అల్లు అరవింద్ బంధువైనటువంటి విద్యా కోపినీడు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి అంతా గందరగోళమే ఏర్పడిందట. ముఖ్యంగా చాలా మంది డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇవ్వడంలో లేట్ చేయడంతో ఆ డైరెక్టర్లు గీతా ఆర్ట్స్ ని పక్కన పెట్టి వేరే బ్యానర్ లోకి వెళ్లి సినిమాలు తీస్తున్నారట. దీంతో బన్నీవాసు ఈ విషయంపై పలుమార్లు చెప్పినా కూడా అల్లు అరవింద్ పట్టించుకోకపోవడంతో గీతా ఆర్ట్స్ నుంచి వేరుపడి బన్నీ వర్క్స్ అనే పేరుతో కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది బన్నీ. మరి వెయిట్ చేసి చూడాలి గీతా ఆర్ట్స్ ఇంకెటువంటి సంచలనాలు సృష్టించబోతున్నారు. ఇంతకు అక్కడున్న ప్రొడ్యూసర్స్ కూడా బయటకు వస్తారా, లేకపోతే ఈయనతోనే ఆగిపోతుందా? మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.